వెజ్ పలావ్ అయితే సూపర్గా ఉందండి. బాగా వేడివేడిగా ఉంది, తింటుంటే నోరైతే కాలిపోతుంది. హాయ్ అండి అందరికి. ఈరోజు అయితే సింపుల్గా వెజ్ పలావ్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ముందుగా పెట్టేస్తున్నాను. 3 స్పూన్లు నూనె అయితే వేయాలండి. నూనె అయితే వేడైందండి. పట్టా, లవంగ, చెక్క, మొగ్గ అన్నీ అయితే వేసుకుంటున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఫ్రై అయిందండి. క్యారెట్, బీన్స్, ముల్లంగి అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము. అవి అయితే వేసుకుందాము. కరివేపాకు వేస్తున్నాను. టమోటాలు అయితే వేసేస్తున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి. అయ్యేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేస్తున్నానండి. ధనియాల పొడి అయితే 1/2 స్పూన్, అలాగే గరం మసాలా అయితే 1/2 స్పూన్ వేస్తున్నాను. బిర్యానీ మసాలా అయితే 1/2 స్పూన్ వేస్తున్నాను. కారం అయితే 1 స్పూన్ వేస్తున్నానండి. నేను ముందుగా పచ్చిమిరపకాయలు అయితే వేసాను కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అయితే పోస్తున్నాను. బియ్యం అయితే వేస్తున్నానండి. ముందుగా అయితే కడిగి పెట్టాను. కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్లు అయితే పెట్టుకోవాలండి. అప్పుడైతే మనకు కరెక్ట్గా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది.